గురువుగారు, గురువు యొక్క ఉదర భాగంలో ఉండి ఓ శిష్యుడు విద్యను నేర్చుకున్నాడని పురాణాలు చెప్తున్నాయి కదా, ఆ వృత్తాంతం ఏంటో తెలియజేస్తారా? పొట్టలో ఉండి శిష్యుడు గురువుగారి దగ్గర విద్య నేర్చుకోవటం, ఇది మనకి ఆధునిక సమాజంలో ఏమిటి పురాణాలు ఎలా చెప్తున్నాయి అనుకుంటాం. కానీ ఇప్పటికి కూడా కొన్ని యంత్రాలు ఆధునిక సమాజంలో కూడా ఆ కదలికల్ని మనకు చూపిస్తున్నాయి. తల్లి గర్భంలో ఉండే శిశువు అంటే తల్లి ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటుంది. ఇప్పటికి పెద్దవాళ్ళు మన ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి, ఆధునిక సమాజంలో ఉన్న వైద్యులు కూడా చెప్తున్నారు. నువ్వు ఎటువంటి భావనలు తలుచుకుంటూ ఉంటావో అప్పుడప్పుడు మనకి బయటికి వచ్చి కొంతమంది తల్లులు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. నేను కడుపుతో ఉన్నప్పుడు గర్భం ధరించినప్పుడు నా బిడ్డ ఇలా కావాలి, ఇలా కావాలి, ఇలా కావాలని చెప్పి నేను తలుచుకుంటూ ఉండేదాన్ని. నా బిడ్డ బయటకు వచ్చిన తర్వాత వాడికి అంత జ్ఞాపక శక్తి వచ్చింది, వాడికి పురాణాల మీద అంత ఆసక్తి ఏర్పడింది. ఇప్పటికి సుస్పష్టమైన సాక్ష్యాలు మనకి ఇస్తున్నారు. దీన్నే మన పురాణం చెప్పింది. అందువల్ల వాటిని కొట్టిపాడేయాల్సిన పని లేదు. కచుడు అనేటువంటి వాడు బృహస్పతి యొక్క కొడుకు. శుక్రాచార్యుడు అనేటువంటి వాడు రాక్షసుల యొక్క గురువు. శుక్రాచార్యుల వారి దగ్గర ఒక అమోఘమైనటువంటి ఒక విద్య ఉంది, మృత సంజీవిని విద్య. అంటే చచ్చిపోయినటువంటి వాళ్ళని బతికించేటువంటి విద్య. అది బృహస్పతి దగ్గర లేదు. కాబట్టి దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగేటప్పుడు చనిపోయినటువంటి రాక్షసుల్ని ఈయన వెంటనే మృత సంజీవిని విద్యతోటి బతికించేటువంటి వాడు శుక్రాచార్యుల వారు. అక్కడ దేవతల సంఖ్య తగ్గిపోయేది, అప్పటికి అమృత మదనం జరగల. దేవతల సంఖ్య తగ్గిపోయేది, రాక్షసులందరూ అలాగే ఉండిపోయేవారు, చచ్చిపోయినా మళ్ళీ బతుకుతూ ఉండేవారు ఈయన యొక్క దయ వల్ల, గురువుగారి దయతోటి. అప్పుడు బృహస్పతి దేవతలు వీళ్ళందరూ కలిసి ఈ కచుడిని పిలిచి, నాయన నువ్వు వెళ్ళి ఆ మృత సంజీవిని విద్యని శుక్రాచార్యుల వారి దగ్గర నేర్చుకోనరా. అంటే ఆ రోజుల్లో గురువు అంత నియమంతో ఉండేవాడు. కచుడు వెళ్ళి నమస్కారం చేస్తాడు. ఎందుకు వచ్చావురా? వచ్చినవాడు బృహస్పతి కొడుకు, దేవతల తరపున వచ్చాడన్న విషయం శుక్రాచార్యుడికి తెలుసు. ఏం లేదండి, మీ దగ్గర విద్య నేర్చుకుందామని వచ్చాను. వెళ్ళిపో అని అనలేదండి. గురువు అనేటువంటి వాడు తన ఎరుగని విషయంబు ఎవడైనా వచ్చి అయ్యా నాకు ఇది చెప్పమని అడిగితే చెప్పని వాడును, సత్యము చెప్పని వాడును, ఘోర నరక పంకమున పడును. కాబట్టి ఎవరైనా విషయం అడిగితే తనకు తెలిసినప్పుడు చెప్పాలట. విద్య నేర్చుకోవాలని వచ్చావా, సర్రా అన్నాడు. అంటే రాక్షస గురువు అయినా ఎంత నీతి నియమాలతో ఉన్నాడు చూడండి. అందరి రాక్షస శిష్యులతోటి ఇతను కూడా కలిసి ఉండేవాడు. అయితే వెంటనే మృత సంజీవిని విద్య నేర్పలైన ఈ రాక్షస శిష్యులందరూ కూడా వీడు మృత సంజీవిని విద్య నేర్చుకోవడానికి వచ్చాడు, వీడంటూ బతికుంటే కదా నేర్చుకునేది, అందుకని వీడిని చంపేద్దామని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేశారు. చంపేసేసి ఒక నదిలో కలిపేసేసారు. తర్వాత మద్యంలో కలిపి శుక్రాచార్యుల వారికి ఇచ్చారు. తాగిన తర్వాత అప్పుడు ఆ కూతురైనటువంటి దేవయాని అడిగితే తన కడుపులో కచుడు ఉన్నటువంటి విషయం తెలుసుకొని అప్పుడు లోపల ఉన్నటువంటి కచుడికి ఈ మృత సంజీవిని విద్యను నేర్పుతాడు శుక్రాచార్యుల వారు. అప్పుడు అతను కడుపు చీల్చుకొని బయటికి వచ్చాను, మద్యం తాగి ఉన్నాడు కదా, బయటికి చీల్చుకొని వచ్చి అదే మృత సంజీవిని విద్యతోటి గురువు గారిని బతికిస్తాడు. ఇది కాబట్టి కడుపులో ఉన్నటువంటి శిష్యుడికి కూడా బోధ చేయగలిగిన ఉత్తమోత్తమైన సంస్కృతి మన సనాతన ధర్మంది.